హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన స్వీట్ వచ్చేసి కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. చూసారుగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి. ముందుగా 2 కేజీల బియ్యం, కోటా బియ్యం తీసుకున్నాను. నేను 2 కేజీల బియ్యం తీసుకొని ఇట్లా నానబెట్టాను. ఇవి ఉదయం సాయంత్రం పూట కడిగి ఇట్లా క్లీన్ చేసి 3 డేస్ పాటు ఇలాగే నానబెట్టుకుంటూ ఉండాలి. 3 రోజులు పొద్దున సాయంత్రం రైస్ వాసన రాకుండా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ 3 డేస్ అయిపోయింది. ఈ రోజుకి 3 రోజులు. ఇవి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి ఇలా సిల్లు గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వడకట్టుకుందామండి. ఇట్లా మొత్తం అదంతా 3 రోజుల తర్వాత ఈ ప్రొసీజర్ జరుగుతుంది. ఇది ఇట్లా చేసుకొని ఇవన్నీ ఇట్లా పోసుకోవటం వల్ల బూరెలు చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుస్తాయి. తప్పకుండా ఓపిక్గా మీరు చేసుకోవాలన్నప్పుడు ఇలాగే చేసుకోండి. ఇది ఇలాగే ఇంకా మరక పంపించేసేయాలి. ఇక్కడ మనం కొబ్బరి ఒక 15 యాలకులు తీసుకుంటున్నాను. ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి. పిండి మరకెళ్ళింది కదా, ఈ గ్యాప్లో మనం ఇది చేసుకుందామండి. కొబ్బరి ఒక చిప్ప ఫుల్గా తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే హాఫ్ తీసుకోండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇది కొంచెం అంతా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం 2 కేజీలు బియ్యం తీసుకున్నాం కదా, 2 కేజీలకి కేజీ బెల్లం. ఈ కేజీలో కూడా 3 బెల్లం చెక్కలు ఫుల్గా వేస్తాం, ఒకటి హాఫ్ వేస్తాం. అలా చూసుకొని వేసుకోండి క్వాంటిటీ ప్రకారం. అప్పుడు సరిపోయింది మాకు స్వీటు. ఇలా మొత్తం దంచి శుభ్రంగా ఇట్లా పెట్టుకోవాలి. మిక్సీకి అయినా వేసుకోండి, ఇలా అచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పిండి తీసుకొచ్చేసారు. ఇది టైం లేదు అందుకని చూపించలేదు, గబగబా జల్లించాలంట. పిండి ఆరిపోకూడదు అనేసి మొత్తం పిండి అంతా జల్లిస్తున్నాం. నేను, మా పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య ముగ్గురు కలిసి చేస్తున్నాం. వాళ్ళు నాకు చెప్తూ ఉన్నారు, నేను చేస్తున్నాను. మా ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకున్నా అందరం కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం బెల్లం వేసి కొంచెం వాటర్ పోసాము, ఎక్కువ వాటర్ పోయలేదు, కొంచెమే పోసాము. ఒక టీ గ్లాస్ అంతా పోసాము. అదంతా శుభ్రంగా ఇలా కరిగేలా శుభ్రంగా తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేలా చూసుకోవాలి. పాకం ఏం అవసరం లేదు, ఇలా కరిగిపోతే సరిపోతుంది. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చేత చేయించుకుంటే, వాళ్ళు లేనప్పుడు మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం. అలాగే ఇలా కొంచెం పొంగు వస్తుంది కదా, ఇలా వస్తున్నప్పుడు మనం దీంట్లోనే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందామండి. ఏ స్వీట్లో అయినా సరే ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది కదా. అలాగే మేము కొంచెం ఇలా బెల్లం అంతా కరిగి ఇట్లా వచ్చినప్పుడు వేసాను. అలాగే ఇలా కొంచెం పొంగు వస్తుంది కదా, ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి యాలకుల పొడి, అదంతా కొంచెం ఇదంతా చుట్టూ కలిసేలా శుభ్రంగా కలుపుకోవాలి. ఇది చేసేటప్పుడు కంపల్సరీ 2 కానీ 3 కానీ ఉండాలంట. మీరు 2 అయితే చేసుకోండి. ఒకరికైతే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒకళ్ళు తిప్పుతూ ఉంటే ఒకళ్ళు వేస్తూ ఉండాలి. పిండి వేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. మేమైతే 3 చేస్తున్నాం. ఇది అయిపోయింది. అలాగే తీసుకొని కింద పెట్టేసుకొని ఇలా పిండి గబగబా కలుపుకోవాలి. లేట్ చేయకూడదు, ఇలా వేస్తూ ఉంటే కలుపుతూ ఉండాలి. ఇక్కడ మేము 3 ఉన్నాం. ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే, ఇది 2 3 చేసే పని కాబట్టి కొంచెం ఓపికగా చేసుకోండి. ఏదైనా ఓపికతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది కదా. చూసారుగా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా వండకొస్తే సరిపోతుంది. మొత్తం ఇలా వండకొచ్చాక నేను ఒకటి తీసుకొని ఒకసారి వేసి చూపిస్తాను ఇది ఎలా చేయాలనేసి. ఇలా కొంచెం పిండి తీసుకొని మనం ఏ ఆయిల్ పేపర్ అయితే తీసుకున్నామో అదే ఆయిల్ పేపర్ మీద, మేము ఫ్రీడమ్ తీసుకున్నాము, అదే ఆయిల్ పేపర్ మీద చాలా ఆయిల్ ఉంది దీనికి. ఇదే నేను చేతికి కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది లేకపోతే మీరు పక్కన కొంచెం ఆయిల్ ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ చేతికి చేసుకోవటమే. ఇలా చేసుకోవటం వల్ల చాలా ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఆయిల్ వేడైంది. ముందు ఆయిల్ పెట్టేసుకుని మాకు ఒక ప్యాకెట్ పట్టింది. 2 కేజీలకి ఒక ప్యాకెట్ పట్టింది. మొత్తం ఏం అయిపోలేదు, ఇంకా ఉంది. కాకపోతే ఒక ప్యాకెట్ అయితే పట్టింది. ఆయిల్ ఫ్రీడమ్ తీసుకున్నాం మేము. ఇలా ఒక కోటకాయ వేసుకోవాలి. అది పొంగి పైకి వచ్చినప్పుడు అప్పుడు మనం రెండో సైడ్ తిప్పుకోవాలి. చాలా ఈజీ అండి. ఇంతే, సేమ్. ఇలా కలర్ వచ్చాక, మంచి కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇలా చిల్లులు గిన్నెలు వేసుకుంటాం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. మేము త్వరగా అవ్వాలనేసి ఇట్లా వేస్తూ ఉన్నాం. అందరం ఉన్నాం కదా, అందుకని మంచిగా కలిసి చేసుకుంటూ ఉన్నాను.